నేను ఆల్ఫ్రెడ్ డానియల్ RMOPS జనరల్ సెక్రటరీ. సార్ మేము ఇవాళ ఇక్కడ మీటింగ్ పురాణి పెన్షన్ సంకల్ప సమారోహ్ అని చెప్పి పెట్టుకున్నాం సార్. సంకల్పం అంటే మేము సంకల్పం తీసుకుంటున్నాం, పాత పెన్షన్ వచ్చే వరకు పోరాటం వదిలేదే లేదు. ఎందుకంటే మేమందరం కార్మికులము 30 నుంచి 35 సంవత్సరాలు సర్వీస్ చేసి పెన్షన్ లేకుండా మేము ఇంటికి పోవాలి అంటే చాలా బాధాకరం అండి. అదేవిధంగా పెన్షన్ ఇప్పుడు 50% 12 నెలల యావరేజ్ ఇస్తా అంటున్నారు, కానీ మా PF అమౌంట్ని తీసుకొని మరీ ఇస్తా అంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం మాకు అర్థమవుతలేదు సార్. మేము ఒక్కొక్క రూపాయిని విలువతో మేము కాపాడుకుంటూ మా కార్మికులను మేము పోగు చేసుకుంటాం సార్. అలాంటి డబ్బులని మాకు ఇవ్వను అంటే మా 10% కాంట్రిబ్యూషన్ అని కూడా మాకు రావట్లేదు. కాబట్టి ఈ UPSని కూడా మేము సంతోషిస్తలేం సార్. దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తాము. ఎందుకంటే మా NPS అనేది న్యూ పెన్షన్ స్కీమ్ అని 2004లో తీసుకొచ్చారు, 1/1/2004లో. దీనిని తీసుకెళ్ళి మళ్ళీ డబ్బులంతా షేర్ మార్కెట్లో పెట్టి లంసమ్ అమౌంట్గా 60% ఇస్తా అంటున్నారు, 40% పెన్షన్ ఇస్తా అంటున్నారు. దాని ఉదాహరణ ఇప్పుడు 18-20 సంవత్సరాలు చూస్తున్నాం సార్. మ్యాక్స్ టు మ్యాక్స్ 4,000 రూపాయలు, 5,000 రూపాయలు, 5,500 పెన్షన్ వస్తుంది సార్. సో ఇలాంటి పెన్షన్లో మనిషి ఎలా బతుకగలుగుతాడు అంటే పోరాటంతో ఇప్పుడు UPS అంటున్నారు. UPSలో 12 నెలల యావరేజ్ పెన్షన్ అంటున్నారు, దానికి బెంచ్ మార్క్ అంటున్నారు, ఇండివిజువల్ కార్పస్ అంటున్నారు. ఇవన్నీ అర్థమైతే మేము కార్మికులంగా ఎందుకుంటాం సార్. కాబట్టి మాకు ఇవన్నీ కాదు సార్. మాకు అదే పాత పెన్షన్ విధానం, మా లాస్ట్ బేసిక్లో 50% మా పెన్షన్, మా PF డబ్బులు ఏదైతే జమ అవుతుందో అది ఇంట్రెస్ట్తో పాటు మాకు ఇవ్వాలి అని, అదేవిధంగా రిటైర్మెంట్ అయినప్పుడు మాకు ఇది గౌరవమైనంగా జీవించగలిగిన ఒక బ్రతుకు లాంటి పెన్షన్ మాకు ఇవ్వాలని కోరుతున్నాం సార్. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి గవర్నమెంట్దే బాధ్యత జరుగుతుంది. మా పెన్షను, మా PF డబ్బులని మాకు ఇవ్వాల్సిందిగా, అదేవిధంగా దీని NPS కాదు, UPS కాదు, OPSని అమలుపరచాలని వేడుకుంటే వాళ్ళు మీటింగ్ అరేంజ్ చేశాం సార్. అదేవిధంగా మేము ఒక 12 జోన్ల నుంచి డెలిగేట్స్ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ అటెండ్ చేశారు. దీని గురించి గవర్నమెంట్ తొందరగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని మేమందరం ఆతృతంగా వెయిట్ చేస్తున్నాం సార్, గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఎందుకంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు మన ప్రధానమంత్రి గారు. అదేవిధంగా सब कर्मचारी का भी विकास होने से अच्छा रहेगा प्रधानमंत्री सर. हम आपसे निवेदन करते हैं, हम सरकारी कर्मचारी भी आपके ही लोग हैं, आपके ही बच्चे, हमारे पे भी ध्यान दीजिए. మా మీద కూడా మీ దృష్టి మరలించండి. మా గురించి కూడా మీరు పెన్షన్, ఓల్డ్ పెన్షన్ ఇచ్చి మా ఏదైతే మా డ్రీమ్స్ ఉన్నాయో, మా కళలుగా నిలిచిపోయా అవి కళలను నిజం చేస్తారని, అది సాధ్యమైతే మీ వల్లనే సాధ్యమవుతుందని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్.